నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోదావరి 2-3 దశకు రేపు ముఖ్యమంత్రి శంకుస్థాపన. హైదరాబాద్కు తాగునీరు, మూసీ పునరుజ్జీవమే లక్ష్యం. కామారెడ్డిలో 15వ తేదీన బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ విజయవంతం చేయాలని మంత్రుల పిలుపు. చర్లపల్లి డ్రగ్స్ కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు. నెల రోజుల వ్యూహంతో పట్టుకున్నామన్న మహారాష్ట్ర పోలీసులు. హైదరాబాద్లో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనాలు. జీహెచ్ఎంసీ పరిధిలో 2,70,000 విగ్రహాల జలప్రవేశం. ఎల్లుండి జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికకు పార్టీల సన్నాహాలు. పార్లమెంటు కాంప్లెక్స్లో బీజేపీ కార్యశాల. రేపు ఇండి కూటమి భేటీ. జలదిగ్బంధంలోనే హర్యానా, పంజాబ్లోని అనేక ప్రాంతాలు. మునిగిన వందలాది కార్లు. యూపీలో చెరువులను తలపిస్తున్న ప్రాంతాలు. సంపూర్ణ చంద్రగ్రహణంతో దేశంలో పలు ఆలయాల మూసివేత. రేపు సంప్రోక్షణ తర్వాత తెరవనున్న ద్వారాలు. రెండేళ్లలో హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు తాగునీటిని సరఫరా చేసేందుకు తెలంగాణ సర్కార్ నడుం బిగించింది. ఇందుకోసం 7,360 కోట్ల వ్యయంతో గోదావరి ఫేజ్ 2-3 తాగునీటి సరఫరా ప్రాజెక్టులను నిర్మించనుంది. ఇదే ప్రాజెక్టు ద్వారా మూసీ పునరుజ్జీవము చేపట్టనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ మహానగరంలో తాగునీటి ఎద్దడి తీర్చడం సహా మూసీ పునరుజ్జీవం కోసం చేపట్టనున్న గోదావరి తాగునీటి పథకం ఫేజ్ 2, ఫేజ్ 3కు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఉస్మాన్ సాగర్ వద్ద శంకుస్థాపనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 7,360 కోట్ల రూపాయల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ HAM కింద చేపట్టే ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం 40%, కాంట్రాక్టు సంస్థ 60% నిధులు వెచ్చించనున్నాయి. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నింపుతారు. అలా నింపిన నీటిలో 2.5 టీఎంసీలను మూసీ పునరుజ్జీవనానికి కేటాయిస్తారు. మిగతా 17.50 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. నీటిని తరలించే మార్గంలో 7 చెరువులను నింపుతారు. 2027 డిసెంబర్ నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రతిరోజు నల్లా నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును లక్ష్యంగా ఎంచుకుంది. అలాగే ORR ఫేజ్ 2లో భాగంగా జీహెచ్ఎంసీ, ORR పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలకు తాగునీటి సరఫరా చేపట్టిన ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేపు లాంఛనంగా ప్రారంభిస్తారు. 1,200 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 71 రిజర్వాయర్లు నిర్మించారు. వీటిలో ఇటీవల కొత్తగా నిర్మించిన 15 రిజర్వాయర్లను రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. వాటి ద్వారా సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కీసరా, రాజేంద్రనగర్, షామీర్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఆర్సీపురం, పటాన్ చెరు, బొల్లారం సహా మొత్తం 14 మండలాల్లో 25 లక్షల మందికి తాగునీరు అందుతుంది. కోకాపేట్, నియోపోలిస్ సెజ్కు తాగునీటితో పాటు మురుగునీటి వ్యవస్థ కోసం అభివృద్ధి చేసే 298 కోట్ల ప్రాజెక్టుకు కూడా రేపు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రెండేళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుతో 13 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ సమాయత్తమైంది. 15న కామారెడ్డిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి, పొన్నం, సీతక్క, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ కామారెడ్డిలో ఏర్పాట్లపై చర్చించారు. 2 లక్షల మందితో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సభ నిర్వహణకు మంత్రుల బృందం నిర్ణయించింది. కామారెడ్డి సాక్షిగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ అమలు దిశగా పోరుబాటకు సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించినా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మోకాళ్లొడ్డుతున్నాయని ఆరోపిస్తోంది. 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించేందుకు పీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీసీ రిజర్వేషన్ విజయోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి, పొన్నం, సీతక్క,
కొండా సురేఖ, వాకటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సహా జిల్లా ముఖ్య నేతలు హాజరై సమావేశంపై చర్చించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కాకుండా బీజేపీ అడ్డుకుంటోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కామారెడ్డిలో 2 లక్షల మందితో సభ నిర్వహించి కేంద్రంపై శంఖారావం ఊదబోతున్నామన్న మహేష్ గౌడ్, బండి సంజయ్, ఎంపీ అరవింద్ బీసీ రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. బండి సంజయ్ దొంగాట, అరవింద్ ఆయన మాట్లాడేటప్పుడు బీసీల గురించి, ఈటెల రాజేందర్ జీవితాంతం బీసీల కోసం రాజకీయం చేసిన మాటలు చెప్పుకుంటాడు. చాటేసుకుని తిరుగుతున్నాడు, ఎక్కడ మాట్లాడలే. మీకు చేత కాక ఇంట్లో కూర్చుంటా ఉన్నారు, మోడీని ఒప్పించలేకపోతా ఉన్నారు. మళ్ళీ వల్ల కామారెడ్డి వేదిక నేను బండి సంజయ్ కేంద్రంలో మంత్రిలో ఉన్నావు, నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిజంగా బీసీ పౌరుషం నీకుంటే నువ్వు ఇక్కడ ఒప్పించుకుంటావా, కేంద్రంలో ఒప్పించుకుంటావా, మోడీకి ఒప్పించుకుంటావా, బతిలాడతావా, కాళ్ళు పట్టుకుంటావా? మేము చేసిన చట్టాలకి చట్టబద్ధ విధంగా ప్రయత్నం చెయ్యు. వారు చేస్తే ఒక రోజులో చట్టబద్ధత వస్తుంది. వాళ్ళ మీ భాగవతం బయట పెట్టాలి కాబట్టి కామారెడ్డి సభ లక్షలాది మంది మధ్యలో మీ భాగవతం బయట పెడతామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. 10 ఏళ్లుగా టీఆర్ఎస్ నాయకులు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. కవిత గారు, కేసీఆర్ కూతురు గారు 10 ఏళ్లు లూటీ చేశామనే మాట చెప్పింది. ఎందుకు బయటపడింది? వాటాల్లో తేడాలు వచ్చి బయటపడింది. ఆ వాటాల్లో తగాదానే 4 ముట్టలై బయటపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీసీల అభ్యున్నతి కోసం నిర్వహించే ఈ సభకు కనివిని ఎరుగని రీతిలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కేంద్రం ప్రభుత్వం బిల్లును ఆమోదించకపోతే బీసీల ప్రభంజనంలో కొట్టుకుపోయే పరిస్థితి వస్తుందని సీతక్క హెచ్చరించారు. రిజర్వేషన్ అంశాలే కాదు, అది అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ వాటన్నిటినీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి చేస్తూ దాంట్లో భాగంగా ఈ బీసీలకు ఇచ్చిన మాటను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో, ప్రతిపక్షాలు ఎన్ని కారు కూతలు కూసినా, ప్రతిపక్షాలు కావాలని గుడ్డగాల్చి మన మీద వేసినా చిత్తశుద్ధితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా అద్భుతమైన ఈ మీటింగ్ ని సక్సెస్ చేయాలి అంటే కాంగ్రెస్ సైనికులమైన మనందరం ఒక అద్భుతమైన కని విని ఎరగని మీటింగ్ ఏర్పాటు చేయటం మనందరం తలుచుకుంటే అది పెద్ద కష్టమైన విషయం కాదు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడు ఏ మాట ఇస్తే అప్పుడు ఆ మాట కట్టుబడి పనిచేస్తుంది. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి బిల్లులను అసెంబ్లీలో ఆమోదింపచేసి మరి గవర్నర్ కు పంపిస్తే గవర్నర్ గారు కేంద్రానికి, రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాన్ని ఆమోదించకుండా మరి సైడే రాజకీయాలు బీజేపీ చేస్తా ఉంది. టీఆర్ఎస్ వాళ్ళు ఇది కరెక్ట్ సర్వే కాదని దొంగ తిరుగుడు వేషాలు వేస్తూ బిల్లును అడ్డుకునే కుట్ర చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ రోజు ఎంతో చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారం సోషల్ ఇంజనీరింగ్, సోషల్ జస్టిస్ జరగాలని దాన్ని నెరవేర్చడం కోసం ప్రత్యక్షంగా ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు మరి ఒక సోషల్ జస్టిస్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్రం ఆమోదించే వరకు పోరుబాట కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఈ నెల 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ప్రధాన కూటములైన ఎన్డీఏ, ఇండియా సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా పార్లమెంటు కాంప్లెక్స్లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో బీజేపీ నిర్వహించిన వర్క్షాప్కు ప్రధాని మోదీ హాజరయ్యారు. చివరి వరుసలో కూర్చొని కార్యక్రమాన్ని వీక్షించారు. ఎప్పుడూ కేంద్ర బిందువుగా ఉండే మోదీ ఇలా చివరి వరుసలో కూర్చొని ఉండటం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని బీజేపీ ఎంపీ రవికిషన్ ఎక్స్లో పోస్టు చేశారు. ఈ చిత్రం బీజేపీ బలాన్ని ప్రతిబింబిస్తుందని, ప్రతి కార్యకర్త పార్టీలో భాగమనే విషయాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. 2 రోజుల వర్క్షాపులో బీజేపీ చరిత్ర, పరిణామం చెందిన అంశాలతో పాటు పార్టీ సామర్థ్యాన్ని పెంచడంపై ఎంపీలకు సెషన్లు నిర్వహించారు. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై సోమవారం ఇండి కూటమి ప్రతిపక్ష ఎంపీలకు వివరించనుంది. అదే రోజు సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వారికి విందు ఇస్తారని కూటమి వర్గాలు తెలిపాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానం వివరించిన తర్వాత
సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో మాక్ పోల్ నిర్వహించనున్నట్లు వెల్లడించాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఉపరాష్ట్రపతి పదవి రేసులో ఉన్న ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపినందుకు ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సీఎం కార్యాలయం అభ్యర్థన మేరకు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మజ్లిస్ మద్దతు ఇస్తుందని అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్లో ప్రకటించారు. ఓవైసీ పోస్టును ట్యాగ్ చేసిన సీఎం మజ్లిస్కు కృతజ్ఞత తెలిపారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మంచి నిర్ణయం తీసుకున్నారని అసదుద్దీన్ను అభినందించారు. హైదరాబాద్ శివారు చర్లపల్లిలో 12 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. వాగ్దేవి ల్యాబొరేటరీస్పై ఆకస్మిక దాడులు చేయగా డ్రగ్స్ తయారీ యూనిట్ బయటపడింది. సదరు సంస్థ యజమాని గతంలోనూ పోలీసులకు పట్టుబడినట్లు దర్యాప్తులో తేలింది. తన పలుకుబడితో డ్రగ్స్ కేసులో అరెస్టు కాకుండా చూసుకున్నాడు. ముంబైలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న బంగ్లాదేశీ మహిళ అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తుండగా ఈ ల్యాబొరేటరీలో డ్రగ్స్ తయారీ యూనిట్ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో ముంబై నార్కోటిక్ పోలీసులు వాగ్దేవి ల్యాబొరేటరీస్పై నిఘా పెట్టారు. ముంబై పోలీసుల్లో ఒకరు కార్మికుడిగా ల్యాబొరేటరీస్లో చేరారు. నెల రోజుల పాటు ప్లాన్ చేసి వివరాలను పక్కాగా సేకరించారు. అనంతరం శనివారం పోలీసులు దాడి చేసి కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్, ఎండీ డ్రగ్స్ తయారీకి వినియోగించే 35,500 లీటర్ల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. 5.79 కిలోల మెఫిడ్రోన్, 950 కిలోల పొడి పదార్థం, మిథైలినిడియాక్సీ మెథాంఫెటమైన్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, విధిగా మెనూ పాటించాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సూచించారు. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం జంగంపల్లిలో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థినులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అలాగే వారికి విధిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. హన్మకొండ జిల్లా పరకాల సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా వచ్చిందన్న సమాచారంతో టోకెన్ల కోసం తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. దామెర మండలం ఊరుగొండ పెద్దాపూర్ PACS వద్ద వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడుస్తూనే యూరియా టోకెన్ల కోసం బారులు తీరారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తా ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిపడా స్థాయిలో యూరియా అందించి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్నా లైన్లో నిలబడి యూరియా బస్తాల కోసం నిరీక్షించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కేపల్లి సహకార సంఘం వద్ద పోలీసుల పర్యవేక్షణలో అధికారులు రైతులకు టోకెన్లను జారీ చేస్తున్నారు. సరిపడా యూరియా అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విధంగా ప్రతిరోజు ఇదే విధంగా లైన్లు కడుతున్నాం. ఏ రోజు మాకు యూరియా బస్తాలు దొరకడం లేదు. పంటలు మొత్తం కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు పంటలు 10 నుండి 20% కూడా బాగలేవు. ఇదే విధంగా యూరియా బస్తాలు ఫ్రీ కాకపోతే పంటలు ఈ సంవత్సరం ఖరీఫ్ పంట మొత్తం కోల్పోయే ప్రమాదం ఉంది. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాం, వేడుకుంటున్నాం. మా రైతాంగం తరఫున ఖచ్చితంగా ఈ వారం లోపల యూరియా నిల్వలు సరిపడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత మాటలతో తేలిందని సిపిఐ స్పష్టం చేసింది. కవిత ఆరోపణలను దర్యాప్తు సంస్థలు సుమోటోగా స్వీకరించాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ హైదరాబాద్లో డిమాండ్ చేశారు. కాళేశ్వరం అవినీతిపై పారదర్శక విచారణ జరగాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇప్పుడు కవితమ్మ ఏమైంది, ఎందుకు తిరగబడతా ఉంది? కవితమ్మ జైలుకు పోవడం, టీఆర్ఎస్ పైన కరప్షన్ పెరగడం, ఇవన్నీ చూసి భయపడి బీజేపీకి అనుకూలంగా ఉండాలని చెప్పేసి టీఆర్ఎస్ ప్రయత్నించింది. సుదర్శన్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ పోటీ చేస్తా ఉంటే ఆయన కూడా సపోర్ట్ చేస్తామని చెప్పలేవాళ్ళు. ఎప్పుడైతే బీజేపీ పంచం చేరారో మీ కొంప కొల్లేరైపోయింది. చివరికి ఈ కవిత బయటకు వచ్చి ఇంకొక పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి పడిపోయింది. ఆమె అవినీతి విషయాలను బయటపెట్టింది. అవినీతి అంటే వాళ్ళ ఇంట్లో సంపాదించుకున్న డబ్బులు
విధానం కాదు. పబ్లిక్ మనీ ఏ విధంగా లూట్ అయ్యిందో, పబ్లిక్ మనీని ఏ విధంగా మిస్యూజ్ చేశారు అని స్పష్టంగా ఆమె చెప్పింది. కేసీఆర్ కూతురు మొదటి నుంచి టీఆర్ఎస్ లో ఉద్యమంలో ఉంది, ఆమె తెలియకుండా జరగలేదు. ఆమె చెప్పిందంతా అబద్ధం అని చెప్పడానికి వీల్లేదు. ఆరోపణలు కాదు, నిర్దిష్ట ఆరోపణ చేసింది. స్వయాన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే దాని సమాధానం చెప్పాలా. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సోమోటగా తీసుకొని ఈ కేసును దర్యాప్తు చేయమని కోరుతున్నాం. కవిత చెప్పిన ఆరోపణల్ని నమోదు చేసుకోవాలి, ఎన్క్వైరీ చేయాలి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి వరంగల్ తడిసి ముద్దైంది. నగరంలోని రహదారులు చెరువులను తలపించాయి. వరంగల్ చౌరస్తా, పాత బీట్ బజార్, బట్టల బజార్తో పాటు పెరికవాడ అండర్ రైల్వే గేట్ బ్రిడ్జి వద్ద వరద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అండర్ రైల్వే బ్రిడ్జి కింద వరద నీటిలో 2 ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బస్సులోని ప్రయాణికులను ట్రాఫిక్ పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గంటపాటు కురిసిన వర్షానికి నగరం ముంపునకు గురి కావడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతోనే వరద నీరు రోడ్డు ఎక్కుతుందని ఆవేదన చెందారు. పెరికవాడతో పాటు శివనగర్ ప్రాంతాల్లోని కాలనీల రహదారులపై వరద నీరు చేరడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. వర్షం తగ్గుముఖం పట్టడంతో ముంపు కాలనీల వాసులు ఊపిరి పీల్చుకున్నారు. హర్యానా, పంజాబ్లో అనేక ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వరద కారణంగా హర్యానా బహదూర్గఢ్లోని ఓ స్టాక్ యార్డ్లో వందలాది కార్లు నీట మునిగాయి. వరద నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపు చేస్తున్నారు. కార్లలోకి వరద నీరు చేరడం వల్ల భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. డ్రోన్ల ద్వారా బహదూర్గఢ్లోని పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు పంజాబ్లోని ఫాజిల్కా జిల్లాలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. వరదల్లో చిక్కుకుపోయిన వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలపై అధికారులను ఆరా తీశారు. ఉత్తరప్రదేశ్లో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మధురలో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైన పంజాబ్లో ఈ నెల 9న ప్రధాని మోదీ పర్యటించనున్నారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిపై సమీక్షించనున్నారు. మహానగరంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. 40 గంటల పాటు నిర్విఘ్నంగా సాగిన నిమజ్జన క్రతువులో వినాయక విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి. పోలీసు, జీహెచ్ఎంసీ సహా ఇతర శాఖల అధికారులంతా సమన్వయం చేసుకుంటూ పనిచేయడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ ఏడాది నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది. ప్రశాంతంగా ముగియడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. రాష్ట్ర రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే వినాయక నిమజ్జనోత్సవం ఈ ఏడాది అంగరంగ వైభవంగా ముగిసింది. హుస్సేన్ సాగర్ సహా నగరంలోని ప్రధాన చెరువుల వద్ద ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో భక్తులు తమ గణనాథులను సకాలంలో నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్, బాలాపూర్ గణేశులను అనుకున్న సమయానికే నిమజ్జనం చేయగా గ్రేటర్ పరిధిలోని విగ్రహాల నిమజ్జనానికి దాదాపు 40 గంటలు పట్టింది. హిమాయత్ నగర్, లిబర్టీ చౌరస్తా మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు పెద్ద సంఖ్యలో గణనాథులు తరలిరావడంతో వాహనాలన్నింటినీ పోలీసులు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు మీదుగా మళ్లించారు. ఒక్క హుస్సేన్ సాగర్ లోనే 23,000కు పైగా విగ్రహాలు జలప్రవేశం చేశాయి. మరో 1,20,000 విగ్రహాలు బేబీ పాండ్స్, కృత్రిమ కొలనులు, ఇతర చెరువుల్లో నిమజ్జనం చేశారు. నిమజ్జనాలు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు గ్రేటర్ పరిధిలో మొత్తం 2,70,000 విగ్రహాలను భక్తులు గంగమ్మ ఒడికి చేర్చినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. నిమజ్జన కార్యక్రమం సాఫీగా, సురక్షితంగా జరిగేలా క్షేత్రస్థాయిలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సహా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రక్రియ వేగవంతం చేశారు. పోలీసులు 2 రోజులు నిద్ర లేకుండా 40 గంటల బందోబస్తు విధులు నిర్వహించారని ఈ సందర్భంగా సివి ఆనంద్ తెలిపారు. శోభాయాత్రలో జరిగిన గొడవల్లో మొత్తం 5 కేసులు నమోదైనట్లు సిపి వివరించారు. ఈసారి మేము చాలా స్పెషల్ ఫోకస్ చేసి అందరితో 10 రోజుల పాటు వారందరినీ ఒప్పించి తొందరగా బయలుదేరాలి, ఈ విధంగా ఇబ్బందులు అవుతున్నాయి, మీకు కూడా ఇబ్బంది అవుతుందని తెలియజేయడంతో కొద్దిగా ముందు బయలుదేరారు. అయినా ఆలస్యమైంది. నిన్న మేము గమనించిన విషయాలు ఏంటంటే రాత్రి సమయంలో ఈసారి విగ్రహాల హైట్ ఏదైతే ఉందో కొద్దిగా ఎక్కువగా ఉంది. కొన్ని విగ్రహాలు మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చి 40 ఫీట్లు దాని పైకి కూడా ఉన్న సందర్భంలో
ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ వైర్స్ కేబుల్స్ దగ్గర ఇరుక్కొని ఈ ప్రొసెషన్ ఊరేగింపు ఆలస్యమైంది. మేము ఫస్ట్ బషీర్బాగ్ మరియు లిబర్టీ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ఉదయం 8 గంటలకే ఓపెన్ చేసేసాము. జిల్లాల్లోనూ నిమజ్జన ప్రక్రియ ముగిసింది. నిర్మల్లో శనివారం నుంచి వినాయక శోభాయాత్ర కొనసాగగా ఆదివారం సాయంత్రానికి ముగిసింది. నిజామాబాద్ జిల్లా బోధన్లోని గణపయ్యలు, జూనియర్ కళాశాల వినాయకుని బావిలో పెద్ద విగ్రహాలు, పట్టణ శివారులోని పసుపు వాగులో నిమజ్జనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. 9 రోజులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ అహర్నిశలు పనిచేసిందని ప్రశంసించారు. కీలక పాత్ర పోషించిన పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, క్రెయిన్ ఆపరేటర్లు, భక్తులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. గ్రేటర్లో వినాయక నిమజ్జనోత్సవంతో రహదారులపై పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపులో జీహెచ్ఎంసీ నిమగ్నమైంది. ఆదివారం, సోమవారం శానిటేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ తెలిపారు. నిమజ్జనం ప్రారంభమైనప్పటి నుంచి వందలాది మంది సిబ్బంది ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తూ జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 11,200 టన్నుల అదనపు వ్యర్థాలను తొలగించినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. ప్రధానంగా నిమజ్జనం పాయింట్లు, శోభాయాత్ర జరిగిన 300 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారుల్లో పెద్ద ఎత్తున ప్లాస్టిక్, పేపర్లు పోగయ్యాయని, వాటన్నింటినీ జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది తొలగిస్తూ రహదారులను శుభ్రం చేస్తున్నారు. బషీర్బాగ్ వద్ద వీధుల్లో రేణుక అనే పారిశుధ్య కార్మికురాలి మృతి పట్ల మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేణుక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను మూసివేశారు. బాసర, యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ, కొండగట్టు సహా ప్రసిద్ధి చెందిన దేవాలయాలను ద్వారబంధనం చేశారు. సోమవారం సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. చంద్రగ్రహణం అని భయపడాల్సిన అవసరం లేదని పండితులు తెలిపారు. గర్భిణులు మాత్రం గ్రహణం వీడే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సంపూర్ణ చంద్రగ్రహణం వేళ దేశంలోని ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు దేవాలయాల ద్వారాలను మూసివేశారు. అయోధ్యలోని రామాలయం, హనుమాన్ గడి మందిర్, వారణాసిలోని బృహస్పతి ఆలయం, ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలతో పాటు మరికొన్ని ప్రధాన దేవాలయాలను మూసివేశారు. ఈ మేరకు ఆయా దేవస్థానాల బోర్డులు ఓ ప్రకటన చేశాయి. రేపు సంప్రోక్షణ చేసిన తర్వాత తిరిగి ఆలయ ద్వారాలను తెరవనున్నట్లు వెల్లడించాయి. ఈ ఏడాది ఇది 2వ చంద్రగ్రహణమని పండితులు తెలిపారు.